హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. సో, ఈరోజు ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను కందిపొడి అనమాట. సో, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి రెసిపీ చేసేసుకుందాం. సో, ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టుకొని దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. జస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది దీంట్లోకి. 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఫస్ట్ మనం ఒక 10 రెడ్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోకి. 10 రెడ్ చిల్లీస్. సో, దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ మాడిపోకూడదు ఇది. సో, మాడిపోకుండా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇదైతే ఫ్రై అయిపోయింది. దీంట్లోకి నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడే. అలాగే కొంచెం అంతా జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. సో, మరీ జీలకర్ర వేగిపోక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇలా వేయించుకోవాలి. సో, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను కొన్ని వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నా. దీని నుంచి వచ్చే అరోమా ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. ఓకే, ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. సరిపోతుంది ఇలా మనకి. ఓకేనా, మంచిగా కరివేపాకు ఫ్రై అయిపోయింది, గార్లిక్ కూడా ఫ్రై అయిపోయింది చూసారా, అలాగే పచ్చిమిర్చి కూడా. సో, దీన్నంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటా. అదే ప్యాన్లో నేను ఒక 1/2 కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. దీనిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. సో, చూస్తున్నారా, లైట్ గోల్డెన్ బ్రౌన్కి అయితే కందిపప్పు వచ్చేసింది. సో, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం 1/2 కప్పు పుట్నాలు యాడ్ చేస్తున్నాం. సో, ఈ పుట్నాలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇందాక తీసుకున్న ప్లేట్లోకి నేను వీటిని కూడా యాడ్ చేసేస్తున్నా. సో, ఇప్పుడు ఇదంతా కూడా చల్లారి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. సో, కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిని నేను మిక్సీ జార్లోకి వేసేస్తున్నా. సో, మొత్తం వేసేస్తున్నా అనమాట. ఇప్పుడు దీనిని నేను గ్రైండ్ చేసుకొస్తా. ఇందాక మీకు నేను సాల్ట్ వేయడం చూపడం మర్చిపోయాను. సో, మిక్సీ తిప్పుకునేటప్పుడే మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నానో. సో, ఇలా చేసుకుంటే సరిపోతుందన్నమాట, మన కందిపొడి రెడీ. ఈ పొడిని మనం దోశలో అయినా, అన్నంలో అయినా, ఇడ్లీలో అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, దీన్ని నేను గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో, చాలా యమ్మీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో, ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీలో ఎవరికైనా ఈ కందిపొడి తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కందిపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, చాలా కమ్మగా కూడా ఉంటుంది. సో, ఒకసారి అయితే ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.